అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అమ్మ టీవీ ఛానల్. ఈరోజు ఏపీలో సూపర్ 6 పథకాల అమలుపై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అభివృద్ధి పనులకు మాత్రమే ఉపయోగిస్తామని, సంక్షేమ పథకాలకు పెట్టబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు పెట్టాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యంగా సూపర్ 6లో ఉన్న పథకాలని చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వంపై దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉండడంతో సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు పెంచడంతో పాటు అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశారని, సూపర్ 6లో పథకమైన తల్లికి వందనం, అన్నదాతలకు సుఖీభావ పథకాలకు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదని సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ను సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్. ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్, ఇది మనం చూసినప్పుడు మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 3.5%. కెపెక్స్ వాజ్ 3.5% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ బారోయింగ్స్ 67,985 కోట్లు చేస్తే పెట్టింది 7,244 కోట్లు. 7,244 కోట్లు. ఇక్కడికి వచ్చే కొందికి టోటల్ ఎక్స్పెండిచర్ 2,25,843 కోట్లు పెడితే 7,244. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే 50% తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుంటే ఆదాయం పెరుగుతుంది. అప్పు తెచ్చి వడ్డీ కట్టి, అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది? ఆదాయం కూడా తగ్గిపోతుంది. అందరికీ నమస్కారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అమ్మ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.